తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు విజయము, వ్యాపారస్తులకు సక్సెస్, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ప్యాకేజీ పెరగడము, బదిలీలు, ఇలాగా మీరు ఏదైతే కలలు కన్నారో అవన్నీ ఈ రోజు సాకారం అయ్యేటట్టుగా కనబడుతోంది. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు అందరికీ ఈ రోజు మీరు ఏదైతే గతంలో అనుకున్నారో అది సాధించే అవకాశం కనబడుతోంది. వృత్తిలో సానుకూలమైన మార్పు చేర్పులు జరుగుతున్నాయి. సాయంత్రానికి శుభవార్త వింటారు. అనారోగ్య సూచనలు అస్సలు కనిపించట్లేదు. ఆరోగ్యంగానే ఉండబోతోంది. ఈ రోజు ప్రత్యేకంగా మీకు ఏదైతే కార్యాలు అనుకుంటారో, పనులు అనుకుంటారో వాటిని తక్షణమే చేసే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి. అదృష్ట శాతం 79 గాను, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. వృత్తిలో లాభాలు, స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. మానసిక ప్రశాంతత, కుటుంబంలో ఆనందము, శుభవార్తలు వినడము, శుభ కార్యాలకు సంబంధించి చర్చలు కానీ, డెసిషన్స్ కానీ లేదా ధనం కానీ ఈ రోజు మీరు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. అయితే పరిహారంగా మీరు విష్ణు సంబంధిత ఆలయాలు కానీ, గురు సంబంధిత ఆలయాలను కానీ దర్శించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 4. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక పెరుగుతుంది. దేవాలయ దర్శనము, క్షేత్ర దర్శనము గోచరిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ధనలాభ సూచన కూడా గోచరిస్తోంది. కుటుంబంలో సంతోషము, పనుల్లో సక్సెస్, విజయాలు సాధిస్తారు. రాజకీయ నాయకులకు విశేషమైన పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. అధిష్టానం యొక్క మెప్పును కూడా పొందుతారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. అయితే పరిహారంగా శివాలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట శాతం 93, కలిసి వచ్చే రంగు 7. అయితే ఈ రోజు ఓవరాల్ గా చూసినట్టయితే కనుక అన్ని రాశుల వాళ్ళకి చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. మీకు కలిసి వచ్చే దిక్కు తూర్పు దిక్కు, కలిసి వచ్చే శుభ సమయాలు 9 నుంచి ఉదయం పూట 9 నుంచి 10:30 గంటల మధ్య ఈ మంచి విశేషమైన శుభ సమయము. ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేపట్టుకోవాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా ఈ సమయాన్ని ఉపయోగించుకున్నట్టయితే కనుక పంచాంగం ప్రకారము అత్యంత శుభదినము, శుభ సమయం కూడా ఈరోజు. మీ ప్రయత్నాలు కానీ, పనులు కానీ ఈ సమయంలో చేసుకున్నట్టయితే సానుకూలమైన మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.